హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో వచ్చేసరికి గ్రూప్ సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, ఇదెప్పుడు రిలీజ్ చేశారంటే జనవరి 7థ్‌న రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉంది. సో, ఈలోపు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. 6వ తారీఖు 12 గంటల వరకు టైం ఉంది. రాత్రి 12 గంటల వరకు. సో, ఈలోపు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడికొచ్చేసరికి ఎలాగంటే వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. అకౌంటెంట్‌కి, ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంకా ఏమేమైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు చూపించారు. ఈ నోటిఫికేషన్‌కి ఇంటర్ పూర్తయిన వాళ్ళు, ఇంకా డిగ్రీ పూర్తయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఏమీ లేదు. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసరికైతే కింద నేను డిస్క్రిప్షన్‌లో ఒక పీడీఎఫ్‌ని మెన్షన్ చేశాను. సో, అక్కడికెళ్ళి మీరు చూసుకోవచ్చు. అకౌంటెంట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఇంకా స్టెనోగ్రాఫర్‌కి, ఇంకా లో డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్‌మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్, ట్రేడ్స్‌మ్యాన్, వాషర్‌మ్యాన్, కార్పెంటర్ అండ్ జాయినర్. సో, ఇవన్నిటికి నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు బ్రీఫ్‌గా వెళ్ళి చూసుకోవచ్చు ఒకవేళ. సో, ఎలిజిబుల్ వచ్చేసరికి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు ఉంది. సో, మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడికొచ్చేసరికి 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఉంది. ఇంకా 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉంది. ఇంకా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంది. సో, ఇది ఎలా రిక్రూట్మెంట్ చేస్తారంటే ఒక ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ వరకు ఉంటాయి. సో, ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీ ట్రేడ్‌ని బట్టి అంటే మీరు ఎందులో అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళని సెపరేట్‌గా పిలిచి మీకు కొన్ని టెస్టులు అనేవి పెడతారు. అప్పుడు మీరు క్వాలిఫై అయితే ఫర్దర్‌గా ఎలిజిబుల్ మీరు. సో, ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. మనం అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడు నీట్‌గా ఫిల్ చేసుకోవాలి. అంటే మధ్యలో వదిలేసి వచ్చేస్తే అది రిజెక్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎలాగంటే ఆ రిటన్ టెస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరిలోని, మార్చ్‌లో కానీ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ లొకేషన్ వచ్చేసరికి కూడా మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దగ్గరలోనే పడుతుందన్నమాట మీ సెంటర్ వచ్చేసరికి. ఈ నోటిఫికేషన్‌కి 10th అయిన వాళ్ళు, ఇంటర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇంకా యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగే. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. దానికి కట్ ఆఫ్ బట్టి మీరు ఒకవేళ క్వాలిఫై అయితే మిమ్మల్ని పిలుస్తారు. ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోతే మీరు పిలవరు ఇంకా మిమ్మల్ని. 10th అయిన వాళ్ళు, ఇంటర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.